తులారాశివారు ఈ వీడియోను చూస్తున్న క్షణం నుంచే మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు ప్రారంభమవుతోంది. మీరు ఎన్నేళ్లు ఎదురుచూసిన అదృష్టం, ఎన్నేళ్లు తట్టుకుని నిలిచిన బాధలు, ఎన్నేళ్లు మోయలేకపోయినా మోయాల్సి వచ్చిన బాధ్యతలు ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుతున్నాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం వృధా కాలేదు. మీరు కార్చిన ప్రతి కన్నీరు దేవుడు లెక్కలో పెట్టుకున్నాడు. మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితమివ్వబోతోంది. ఇంట్లో కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఆ విచిత్ర నిశ్శబ్దం, పూజామందిరంలో స్వయంగా వెలిగిన దీపం, అకస్మాత్తుగా వచ్చిన సువాసన, రాత్రివేళ గాలిలేని పరిస్థితుల్లో కదిలిన నిశ్శబ్దం ఇవన్నీ మీ జీవితంలో ఒక శక్తివంతమైన దైవ సంకేతం. మీ ఇంట్లోకి ఒక రహస్య శక్తి అడుగుపెట్టింది. ఆ శక్తి మీ కర్మను మార్చడానికి వచ్చింది. మీ శరీరాన్ని కాదు, మీ జీవితం మొత్తాన్ని రక్షించడానికి వచ్చింది. అదే శక్తి ద్వారా ఇప్పుడు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ పేరులో మొదటి అక్షరం వి. అతను ఎవరో మీకు తెలియకపోవచ్చు, కాని అతను తెచ్చే మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎన్నేళ్లుగా మూసుకుపోయిన మీ అదృష్టద్వారం, ఎన్నాళ్లనుంచో ఆగిపోయిన మీ పురోగతి, ఎవరూ చూడని మీ గాయాలు, ఎవరూ అర్థం చేసుకోని మీ నొప్పి, ఇవి అన్నీ ఇప్పుడు దైవ విధానంతో ముగియబోతున్నాయి. మీరు ఈ వీడియోను చూస్తున్నారా అంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీకు వచ్చిన సంకేతం. మీ సమయం వచ్చేసింది. ఇప్పుడు తులారాశివారికి 2025 డిసెంబర్ 7, 8, 9, 10 తేదీల్లో జరిగే ఆ అద్భుత మార్పులను ఒక్కో టాపిక్గా లోతుగా చూద్దాం. మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది ఒక సాధారణ రాశిఫలం కాదు, ఇది మీ జీవితం రాసే శక్తివంతమైన దైవ నిర్ణయం. తులారాశివారి ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి. తులారాశివారికి ఈ మధ్య రోజుల్లో ఇంట్లో ఒక విచిత్రమైన కాని ఎంతో శుభప్రదమైన శక్తి సంచరిస్తూ ఉంది. ఈ శక్తి భౌతికంగా కనిపించకపోయినా అది మీ ఇంటి ప్రతి మూలను తాకుతూ మీకు తెలియని రీతిలో మార్పులు తీసుకొస్తోంది. కొన్నిసార్లు రాత్రివేళ ఇంట్లో నిశ్శబ్దం ఎక్కువగా అనిపించడం, పూజాగదిలో దీపం ఎక్కువసేపు వెలిగిపోవడం, అకస్మాత్తుగా ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడటం ఇవన్నీ ఈ శక్తి ఉనికి. ఇది మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలను తొలగిస్తూ మీకు ఎదురవుతున్న అడ్డంకులను శుభదిశగా మార్చేందుకు పనిచేస్తోంది. ఈ శక్తి మీ ఇంటిలోకి రావడానికి కారణం చాలా లోతైనది. మీరు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన ఒత్తిడి, నిరాశ, నిలిచిపోయిన అవకాశాలు, కుటుంబ సంబంధాలలో వచ్చిన దూరాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ మీరు భరించే పుణ్యకాలం ముగియడానికి వస్తోంది. ఈ దివ్యశక్తి మీ ఇంట్లో తిరుగుతూ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపేందుకు సిద్ధమవుతోంది. మీ ఇంటి ఈశాన్య మూలలో ఈ శక్తి ఎక్కువగా కార్యరూపంలో ఉంటుంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టతతో ఉండి అనుకుని మార్పులు సానుకూలతను తీసుకువస్తాయి. ఈ శక్తి రక్షణ శక్తిగా పరిగణించాలి. వి అనే వ్యక్తి ఎవరు? ఆయన వచ్చే కారణమేమిటి? తులారాశివారికి ఈ మధ్యకాలంలో జీవితంలో ఓ ముఖ్య పాత్ర పోషించబోయే వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి పేరులో మొదటి అక్షరం వి. ఈ వ్యక్తి పూర్తిగా కొత్తవారైనా కావచ్చు, చాలా కాలంగా చూడని వ్యక్తి అయినా కావచ్చు, లేదా మీ రోజువారీ జీవితంలో మీకు చిన్న సహాయం చేసిన వారు కూడా కావచ్చు. ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. కారణమేమిటంటే ఈ వ్యక్తి మీకు తెలియని ఒక మార్గాన్ని చూపుతారు. మీ జీవితంలో మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాన్ని ఈ వ్యక్తి మీ ముందుంచుతారు. వి అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం గ్రహాల ప్రస్తుత సంచారానికి నేరుగా సంబంధించి ఉంది. మీ రాశిలో ఉన్న గ్రహ ప్రభావాల వల్ల మీరు సరైన సమయానికి సరైన వ్యక్తులను కలుసుకునే అవకాశం చాలా పెరిగింది. ఈ వ్యక్తి మీకు ఒక నిర్ణయం తీసుకునే ధైర్యాన్నిస్తారు. కొందరికి ఇది ఉద్యోగ అవకాశంగా రావచ్చు, మరికొందరికి వ్యాపార భాగస్వామ్యంగా కూడా రావచ్చు. కొందరికి ఈ వ్యక్తి కుటుంబంలో జరుగుతున్న సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో నిలిచిపోయిన గడియారం మళ్లీ కదలడం మొదలవుతుంది. టాపిక్ 3. మీ ఇంటిలోకి అడుగుపట్టబోయే వ్యక్తి చెప్పే విషయం. మీ ఇంట్లోకి ఈ 4 రోజుల్లో ఒకరు అడుగుపెడతారు. ఈ వ్యక్తి మీకు చెప్పబోయే మాటలు సాధారణంగా కనిపించినా అవి మీ జీవితంపై భారీ ప్రభావం చూపుతాయి. చాలా కాలంగా మీకు మనసులో ఉన్న సందేహానికి సమాధానం ఈ వ్యక్తి మాటల్లో దొరికే అవకాశం ఉంది. కొందరికి ఈ వ్యక్తి ఒక సూచనిస్తారు. ఇది మీ భవిష్యత్తు దిశను మార్చగలదు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీలో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టి మీరు చేయగలిగిన పనిని గుర్తు చేస్తారు.
ఈ వ్యక్తి చెప్పబోయే విషయం మీ జీవితంలో శుభదశ ప్రారంభానికి సంకేతం. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఎందుకొచ్చాయో, అవి ఎలా ముగుస్తాయో, అప్పటి వరకు మీరు ఎందుకు చిక్కుకున్నారో అన్నదానికి ఈ వ్యక్తి మాటలు ముఖ్యమైన సూచనలనిస్తాయి. జీవితంలో ఒక పెద్ద సంఘటనకు ఇది ముందస్తు సంకేతం కూడా కావచ్చు. మనసులో ఉన్న సందేహాలు తొలగి కొత్త ఆశ కలిగే రోజు ఇదే. ఈ వ్యక్తి రాక యాదృచ్ఛికం కాదు, అది విధి రాసిన ఒక ముఖ్య మార్పు. 2025 డిసెంబర్ 7వ తేదీ రాశిఫలం. ఈ రోజున తులారాశి వారికి శుభారంభం ఉంటుంది. ఇంట్లో శాంతి, మనసులో స్పష్టత, పనుల్లో వేగం ఇవన్నీ కలిసి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆర్థిక విషయాల్లో కొంత ఆశ కలుగుతుంది. ఎవరో ఒకరు మీకు చిన్న సహాయం చేయబోయే సూచన ఉంది. ఈ సహాయం చిన్నదిగా కనిపించినా ఇది మీకు పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలం. మీరు చేసిన పనిని పై అధికారులు గమనించే అవకాశం ఉంది. గృహంలో మంచి విషయాలు జరుగుతాయి. అనుకోని అతిథులు రావడం, మంచి వార్తలు వినడం, పాత పని పూర్తవడం వంటి శుభసూచనలు కనిపిస్తాయి. మీ మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి. మీరు వెతుకుతున్న దారి మీకు స్పష్టంగా కనిపించడం ఈరోజే ప్రారంభమవుతుంది. చిన్న నిర్ణయాలైనా ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తాయి. 2025 డిసెంబర్ 8వ తేదీ రాశిఫలం. ఈరోజు ఆర్థికపరంగా మంచి రోజు. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీకు తెలియని ఒక మార్గంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు తెలుస్తాయి. మీ కృషికి ఫలితం రావడం మొదలవుతుంది. మిన్ను వెనక్కి లాగుతున్న ఆందోళనలు తగ్గిపోతాయి. ఉద్యోగస్తులకు పనిలో మార్పులు రావచ్చు. కొందరికి పదోన్నతి సూచనలు కనిపిస్తాయి. కుటుంబంలో మాటలు సర్దుబాటవుతాయి. మీరు చెప్పిన మాటలకు గౌరవం పెరుగుతుంది. మీపై నమ్మకం పెరిగే రోజు ఇది. మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. మీ జీవితంలోకి రానున్న పెద్ద అవకాశానికి ఇది పునాది రోజు. ఈరోజు మీరు పొందే సమాచారం మీ రాబోయే దిశను నిర్ణయిస్తుంది. 2025 డిసెంబర్ 9 తేదీ సంబంధాల పునర్నిర్మాణం. డిసెంబర్ 9 తేదీ తులారాశి వారికి భావోద్వేగపరంగా ఒక పెద్ద మలుపు. ఈరోజు మీ జీవితంలో మనుషుల విలువ, మాటల విలువ, సంబంధాల బలం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కాలంగా మీతో మాట్లాడిన వారు మాట్లాడే అవకాశం ఉంది. దూరంగా ఉన్నవారు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. మీ మీద అపార్థాలు పెట్టుకున్నవారు నిజం తెలుసుకునే రోజు కూడా ఇదే. ఈ రోజున కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీకు ఇంతకాలం బాధ కలిగించిన విషయాలు ఇప్పుడు సర్దుబాటు వైపు వెళతాయి. మీరు మాట్లాడకపోయినా మీ చుట్టూ ఉన్నవారే మీ వద్దకు వచ్చి తమ తప్పును అంగీకరించేలా పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కూడా చాలా బలంగా ఉంటుంది. మీ మాటల్లో బలం పెరుగుతుంది. మీరు ఏమి చెప్పినా ఆ మాటను ఇతరులు చాలా గౌరవంగా తీసుకుంటారు. పాత సంబంధాలలో విరిగిపోయిన చోట ఇప్పుడు మళ్లీ పునర్నిర్మాణం మొదలవుతుంది. మీరు గతంలో పొందిన బాధలకు ఇప్పుడు శాంతి దక్కుతుంది. ఇది కేవలం సంబంధాల పునఃప్రారంభం మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వం పట్ల ఇతరుల దృష్టిలో మార్పు కూడా. మీలో ఉన్న నిజాయితీ, మీలో ఉన్న మనసు, మీ గుండెలోతుల్లో ఉన్న ప్రేమ ఇప్పుడు కనిపిస్తుంది. ఇంట్లో జరిగి చిన్న చిన్న మాటలు కూడా మీకు పెద్ద మార్పుని తెస్తాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా సహకరించేలా మారతారు. గతంలో మీరు వదిలేసిన ఒక నిర్ణయం ఇప్పుడు మళ్లీ మీ ముందుకొస్తుంది. ఈసారి దానిని మీరు సక్రమంగా పూర్తి చేసే శక్తి మీకుంటుంది. 2025 డిసెంబర్ 10 తేదీ గోల్డెన్ డే. ఈరోజు తులారాశివారికి సంవత్సరంలో అత్యంత శుభప్రదమైన రోజులలో ఒకటి. ఈ రోజు మీకు లభించే ఫలితం కేవలం ఒకరోజు ఫలితం కాదు, ఇది రాబోయే సంవత్సరానికి పునాది. మీరు చేసిన కర్మ, శ్రమ, ప్రార్థనలు, కష్టాలు ఇవన్నీ ఈరోజు ఒకే బిందువులో కలుస్తాయి. మీరు ఎదురుచూస్తున్న ఒక పెద్ద మార్పు మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఈ రోజున ఒక పెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, విభాగ మార్పు, బాధ్యతల పెరుగుదల వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు భారీ లాభ సూచనలు ఉన్నాయి. నష్టాలు తగ్గి కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరో ఒకరి సహాయంతో ఎదిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక దృక్కోణంలో ఇది అత్యంత బలమైన రోజు. డబ్బు రాకపోయినా డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. మీ మనసులో ఉన్న భయం పూర్తిగా తొలగిపోతుంది. గతంలో నిన్ను బాధించిన కారణాలు ఇప్పుడు మీకు దూరమవుతాయి. గ్రహాల బలం మీరు అనుభవించే రోజు ఇదే. ఈ రోజు మీ మాటలు బలంగా పనిచేస్తాయి. మీరు చెబితే జరిగే రోజు, మీరు కోరితే సాధ్యమయ్యే రోజు.
మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఎప్పటినుంచో అదృష్టాన్ని ఎదురుచూస్తూ ఉంటే అది మీ చేతికి చేరే రోజు ఇదే. తులారాశి వారి గత 7 సంవత్సరాల కర్మఫలితాల నుండి విముక్తి. తులారాశి వారు గత 7 సంవత్సరాలుగా అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు. 2017 నుండి మీ జీవితంలో నిశ్శబ్దంగా జరిగిన మార్పులు, బాధలు, ఆర్థిక ఒత్తిడులు, సంబంధ సమస్యలు, వ్యర్థ ప్రయత్నాలు, మోసాలు ఇవన్నీ మీ మనసును అలసిపోయేలా చేశాయి. మీరు కొన్ని మార్గాల్లో నడవాల్సి వచ్చింది. కొన్ని నిర్ణయాలు మీకు ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చింది. మీరు అనేకసార్లు మీరు ప్రశ్నించుకున్నారు. మీరు చేసిన మంచి పనులకు ఫలితం రాకపోవడం కూడా చాలా బాధ కలిగించింది. కానీ గ్రహస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయి. మీరు చేసిన కర్మలకు సంబంధించిన బాధ్యతలు పూర్తయ్యాయి. గత సంవత్సరాల్లో మీపై ఉన్న కర్మదోషం ఇప్పుడు తగ్గిపోతోంది. గతంలో ఎదురైన సమస్యలన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ దశలో మిమ్మల్ని మీరు గుర్తించే సమయం వచ్చింది. మీరు ఎంత బలంగా ఉన్నారో ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చేసిన పుణ్యాలు, మీ మనసులో ఉన్న దయ, మీలో ఉన్న నిజాయితీ ఇవన్నీ ఇప్పుడు ఫలితమివ్వడం ప్రారంభిస్తాయి. దేవుడు మీపై చూపుతున్న కరుణ మీ జీవితాన్ని నెమ్మదిగా పునర్నిర్మించడం ప్రారంభించింది. ఇది కేవలం ఒక మంచి దశ మాత్రమే కాదు. ఇది పూర్తిగా జీవితాన్ని పైకి లేపే శుభశక్తి. మీ శ్రమ, మీ కన్నీరు, మీ నిరాశ ఇవన్నీ వృధా కాలేదు. ఈ రోజు నుండి మీ జీవితం కొత్త దిశలో అడుగువేస్తుంది. గ్రహాల అమరిక మీ జీవితంలో ఎందుకు మేజర్ మార్పులు తీసుకువస్తుంది? తులారాశిపై ప్రభావం చూపే ప్రధాన గ్రహం శుక్రుడు. శుక్రుడు ఇప్పుడు బలస్థితిలో ఉండడం, రాహువు మీకు రహస్యమైన రక్షణ అందించడం, కేతువు గృహ సంబంధిత సమస్యలను తగ్గించడం, గురువు మీకు అవకాశాలు సృష్టించడం ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తున్నాయి. ఇంతకాలం మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న గ్రహ మార్గాలు ఇప్పుడు సరిచేయబడ్డాయి. మీరు చేసే పనులు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీ మాటలు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఇప్పటి నుండి సరిగ్గా పనిచేస్తాయి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి ఇప్పుడు శాంతిస్తుంది. ఇది పూర్తిగా గ్రహాల రక్షణ. మీ మీద ఉన్న దోషాలు తగ్గిపోవడం, పాపగ్రహాల ప్రభావం తగ్గడం, శుభగ్రహాల బలం పెరగడం ఇవన్నీ మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ కాలంలో మీరు ఎలాంటి నిర్ణయాలైనా ధైర్యంగా తీసుకోవచ్చు. మీరు ఎవరి నమ్మాలి, ఎవరి నమ్మకూడదు అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. గ్రహాలు మీకు తెలియని శక్తిని అందిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తులుగా పనిచేస్తాయి. ఇదే కారణంగా ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు దీర్ఘకాలం నిలబడతాయి. మీ ఇంట్లో ప్రత్యక్షమవుతున్న శక్తివంతమైన సంకేతం. తులారాశివారికి ఇంట్లో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతం కనిపిస్తోంది. ఇది సాధారణం కాదు. మీ ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలగడం, పూజ సమయంలో గాలి లేకుండా అగ్ని కదలడం, పక్షుల శబ్దం మారడం, రాత్రివేళ అసాధారణ ప్రశాంతత రావడం ఇవన్నీ ఈ శక్తి ఉనికిని సూచిస్తున్నాయి. మీ ఇంటి వాతావరణం గతంలో కంటే ప్రశాంతంగా అనిపించడం, మీ మనసు ఒక్కసారిగా తేలికగా అనిపించడం, నిద్ర మెరుగ్గా రావడం, ఉదయం లేవగానే శక్తి పెరిగినట్లు అనిపించడం ఇవన్నీ మీ ఇంట్లో ఉన్న శుభశక్తి. ఇది మీ రాశికి అనుగుణంగా వచ్చిన రక్షక శక్తి. ఇది మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులను బయట పంపించి శుభశక్తిని నిలిపే శక్తి. ఈ సంకేతం మీకు ఒక ముఖ్య సందేశాన్ని ఇస్తోంది. మీరు ఇకపై ఒంటరిగా లేరు. ఈ శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పని చేసినా, ఎవరి మధ్య ఉన్నా ఈ శక్తి మీకు రక్షణగా పనిచేస్తుంది. మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త దశకు ఇది ఒక అద్భుతమైన సూచన. మీరు చేయబోయే ప్రతి మంచి పని ఇప్పుడు దైవశక్తి ఆశీర్వాదంతో జరుగుతుంది. మీ అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం. తులారాశివారికి ఎన్నో సంవత్సరాల తర్వాత జీవితంలో ఒక అరుదైన శుభకాలం ప్రవేశిస్తోంది. మీరు చాలా కాలంగా తట్టుకుని నిలబడ్డారు. ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలు, అడ్డంకులు, అర్థం కాని విఫలాలు, మీరు ప్రశ్నించుకునే పరిస్థితులు ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నం చేశాయి. కాని మీరు విరగలేదు. ఈ సహనమే ఇప్పుడు మీ జీవితానికి శక్తి అవుతోంది. ఈ శుభకాలం మొదలయ్యే ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. ఉదయం లేవగానే మనసు ఒంటరిగా, ఎంతో ప్రశాంతంగా ఉండటం, మీ ఆలోచనలు స్పష్టంగా మారడం, ఇప్పటివరకు కనిపించని అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావడం ఇవన్నీ అదృష్టద్వారం తెరుచుకుంటున్న సంకేతాలు. మీ జీవితంలో ఇంతకాలం మూసుకుపోయిన ఒక ద్వారం ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకుంటోంది. మీరు ఎంత కష్టపడ్డారో, మీరు ఎంత ప్రామాణికంగా నడిచారో, మీరు ఎంత సహనంతో ముందుకు సాగారో ఇవన్నీ ఇప్పుడు మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాయి. అదృష్టమనేది ఒక్కసారిగా వచ్చి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కాదు.
అదృష్టమనేది మీ గతంలో చేసిన మంచి పనులకు ఒకరోజు దైవమిచ్చి బహుమతి. ఇప్పుడా బహుమతి కాలం చేరింది. మీరు ఈ దశలో ఒక పని చేస్తే అది నిలకడగా నిలబడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు మీకు శుభఫలితం దక్కుతుంది. మీ మాటలు విలువ పొందుతాయి. చాలా కాలంగా మీపై ఉన్న భారాలు తొలగిపోతాయి. మీరు వెళ్లాలనుకున్న దారిలో ఇప్పటివరకు ఆపినది అదృష్టం కాదు, కాలమే. ఇప్పుడు ఆ కాలం మీకు అనుకూలంగా మారింది. మీరు అడుగు పెడితే దారే మీ ముందుకొస్తుంది. మీను వెనక్కి లాగిన శత్రువులు, అడ్డంకులు ఎలా పడిపోతున్నాయి. తులారాశివారికి గత సంవత్సరాలలో శత్రువుల వల్ల, దురుద్దేశం కలిగిన వ్యక్తుల వల్ల, మీ అభివృద్ధిని చూసి అసూయపడిన వారి వల్ల చాలా హాని జరిగింది. కొందరు మీ మీద విశ్వాసం కోల్పోయేలా చేశారు. కొందరు మీ మాటలను వక్రీకరించారు. కొందరు మీను ఇతరుల ముందే తప్పుగా చూపించేందుకు ప్రయత్నించారు. ఈ మానసిక ఒత్తిడి మీలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తించింది. ఇప్పుడు ఆ శత్రువుల కాలం ముగుస్తోంది. వారు ఎంతగా మీను నొక్కిపెట్టాలనుకున్నా జీవితం వారిని అడ్డుకుంటోంది. మీను ఆటంకపరిచే వ్యక్తులు ఇప్పుడు మీ ఎదుగుదలను నిలువరించలేరు. ఎందుకంటే ఈ దశలో గ్రహాల శక్తి మీకు రక్షణగా ఉంది. మీకు వ్యతిరేకంగా నిలిచినవారు తమ తప్పుల వల్లే వెనుకకు తగ్గాల్సి ఉంటుంది. వారి మాటలు ఇక ప్రభావం చూపించవు. వారు చేసే కుట్రలు మీకు హాని చేయవు. మీరు చెప్పకపోయినా మీ నిజాయితీ వెలుగులోకి వస్తుంది. మీపై ఉన్న అపార్థాలు తానే తొలగిపోతాయి. మీరు కిందికి చూసి నడిచినా మీ మీద పడే నీడలను గ్రహాలు దూరం చేస్తాయి. మీ శత్రువులు తమే చేసిన పనుల వల్ల సంక్షోభంలో పడతారు. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి. ఇకపై మీ వృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. శత్రువు అనే పదం కూడా మీ జీవితంలో బలహీనపడుతుంది. వారు మీరు పొందబోయే శుభం ముందు ఎంతసేపూ నిలబడలేరు. ఇది దైవధర్మం. డబ్బు ప్రవాహం కొత్తగా మొదలయ్యే సమయం. ఎంత పనిచేసినా, ఎంత శ్రమించినా, ఎంత కష్టపడినా తగినంత ఫలితం రాకపోవడం తులారాశివారికి గత సంవత్సరాల పెద్ద పరీక్ష. మీరు ఒంటరిగా అనిపించే పరిస్థితులు వచ్చాయి. డబ్బు విషయాల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అవసరమైన సమయంలో డబ్బు రాకపోవడం మీను మానసికంగా కూడా కుంగదీసింది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారుతోంది. డబ్బు ప్రవాహం మొదలవడమనేది ఒక్కరోజులో జరిగే విషయం కాదు. మీ కర్మ సురదిశగా మారడం, గ్రహాలు అనుకూలంగా మారడం, మీ ప్రయత్నాలు నిలకడగా ఉండడం, ఇవన్నీ కలిసి డబ్బు రాకకు మార్గం సృష్టిస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు మొదలవుతాయి. అనుకోని చోట్ల నుంచి ఆదాయం రావచ్చు. పనుల్లో వృద్ధి కనిపిస్తుంది. మీ శ్రమకు ఫలితం మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. కొత్త అవకాశాలు, కొత్త ఒప్పందాలు, కొత్త ఆదాయ మార్గాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇది కేవలం డబ్బు రాక మాత్రమే కాదు, ఇది మీ ఆర్థిక స్వాతంత్ర్యానికి మొదటి అడుగు. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మిన్ను బలంగా నిలబెడతాయి. మీరు కోరుకున్న స్థానం వైపు మీ జీవితాన్ని నడిపే శక్తి ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. డబ్బు విషయంలో మీకు వచ్చే శుభం కుటుంబానికి కూడా ఆనందాన్ని తీసుకువస్తుంది. భవిష్యత్తులో మీ స్థాయి పెరగడం. తులారాశివారి జీవితంలో వచ్చే పెద్ద మార్పుల్లో ఒకటి స్థాయి పెరగడం. ఇది కేవలం పదవి పెరగడం కాదు. ఇది కీర్తి, గౌరవం, సామాజిక స్థాయి, ఇతరుల కళ్లల్లో మీ స్థానం, కుటుంబంలో మీ పాత్ర, మీ నిర్ణయాలకు గల విలువ, ఇవన్నీ పెరగడం. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో, మీరు ఎంత నిశ్శబ్దంగా పనిచేశారో, ఎంత బాధపడినా బయటకు చెప్పలేకపోయారో, ఇవన్నీ ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాయి. మీరు చేసిన పని, మీలోని ప్రతిభ, మీ నిష్ఠ, మీ కట్టుబాటు, ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. మీ గురించి ఎవ్వరు ఏమనుకున్నా ఇప్పుడు మీ స్థాయి పట్ల వారు గౌరవం పెంచకుండా ఉండలేరు. పని ప్రదేశంలో మీకు ఎక్కువ బాధ్యతలు రావచ్చు. మీ మాటలు వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అభిప్రాయానికి విలువ పరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీను కొత్తగా చూడడం ప్రారంభిస్తారు. మీ కుటుంబంలో కూడా మీ పాత్ర బలంగా మారుతుంది. మీరు చెప్పినదే నిర్ణయమయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభకు సరైన వేదిక ఇప్పుడు లభిస్తుంది. మీరు ఏమి చేయగలరో ప్రపంచం చూసే సమయం ఇదే. ఇదే మీ స్థాయి పెరిగే కాలం. ఇది ఒక్కరోజు జరిగే సంఘటన కాదు, ఇది మీరు అనుభవించే పయనం. మీరు ఎక్కడ నిలబడినా, మీరు మాట్లాడినా, మీ పేరు వినిపించినా ఒక గౌరవం స్వయంగానే వస్తుంది. ఇది దైవ అనుగ్రహంతో కూడిన శుభదశ. ప్రేమ, వివాహ జీవితం,
కుటుంబ సంబంధాల పునరుద్ధరణ. తులారాశివారు ప్రేమలోనూ, కుటుంబంలోనూ, వివాహ జీవితంలోనూ గతంలో కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. అపార్థాలు, విరామాలు, దూరాలు, మాటల్లో తేడాలు, అనుకోని గొడవలు ఇవన్నీ మీ మనసును గాయపరిచాయి. ఎవరిపైనా ఆధారపడటం కష్టమనిపించింది. నమ్మకం దెబ్బతిన్న సందర్భాలు పలుమార్లు ఎదురయ్యాయి. కాని ఇప్పుడు మీరు నడుస్తున్న దశ పునర్నిర్మాణ దశ. గతంలో జరిగిన చీలిన చోట్ల ఇప్పుడు మళ్లీ చిగురు దొరుకుతుంది. మీలో ఉన్న ప్రేమ, దయ, సహనం ఇవన్నీ ఇప్పుడు పునర్వ్యక్తమవుతాయి. మీ మనసులోని బాధలు తగ్గి ఆ స్థానంలో శాంతి ప్రవహించడం ప్రారంభమవుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తగ్గుతాయి. మీకు వారు ఇచ్చే ప్రాధాన్యత పెరుగుతుంది. వారు మీను అర్థం చేసుకునేలా పరిస్థితులు మారతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పునరుద్ధరణ సూచనలు ఉన్నాయి. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవారు నిజం తెలుసుకుంటారు. కుటుంబంలో మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. మీ పట్ల ఉన్న గౌరవం బలపడుతుంది. మీరు ప్రేమించే వారికి రక్షణగా నిలబడే స్థితి వస్తుంది. ప్రేమ అనేది మీరు ఇచ్చే బలం. ఈ దశలో మీరు ఇస్తే అది రెట్టింపు ప్రేమగా తిరిగి వస్తుంది. మీ జీవితంలో ఒక ప్రశాంతమైన, ఆప్యాయతతో నిండిన దశ ప్రారంభమవుతోంది. ఇది మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా శుభదశ. మీ జీవితంలో వచ్చిన గాయాలపై ఇప్పుడు శాంతి పరిమళం పూస్తోంది. కొత్త బాధ్యత, కొత్త రక్షణ. తులారాశివారికి ఈ దశలో ఒక కొత్త బాధ్యత జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ బాధ్యత మొదట భయం కలిగించవచ్చు, ఎందుకంటే ఇది సాధారణ బాధ్యత కాదు. ఇది మీ స్థాయి పెంచే బాధ్యత, మీ ఆలోచనలను మార్చే బాధ్యత, మీ నిర్ణయాలను బలపరిచే బాధ్యత. ఈ బాధ్యత ద్వారా మీ జీవితంలో నూతన శక్తి ప్రవహిస్తుంది. మీ జీవితంలో ఇంతకాలం మీరు అనేకసార్లు బాధ్యతలను మోశారు, కాని అది ఒత్తిడితో కూడిన బాధ్యత. ఇప్పుడు మీకు దక్కబోయి బాధ్యత రక్షణగా పనిచేస్తుంది. ఈ బాధ్యత మీ జీవితాన్ని కాపాడే శక్తిగా మారుతుంది. కొందరికి ఇది ఉద్యోగంలో కొత్త పోస్టు రూపంలో రావచ్చు. కొందరికి కుటుంబంలో కీలక పాత్ర కట్టబెట్టబడవచ్చు. కొందరికి ఇది ఆర్థిక నిర్ణయాల రూపంలో కనిపించవచ్చు. ఈ బాధ్యతను మీరు భయంతో చూడకూడదు. ఇది మీ జీవితంలోకి రావడం వెనుక కారణం చాలా లోతైనది. దైవశక్తి మీకు ఈ బాధ్యతను అప్పగించడమంటే మీరు దాన్ని నిలబెట్టగల శక్తి కలిగినవారని అర్థం. ఈ బాధ్యతతో మీ వ్యక్తిత్వం మారుతుంది. మీలో ఉన్న నమ్మకం పెరుగుతుంది. మీరు నడిచే ప్రతి అడుగులో ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం మీరు చిన్నగా భావించిన సందర్భాలున్నాయి. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేదు. కాని ఇప్పుడు దేవుడు మీకు ఒక బాధ్యత రూపంలో మీ శక్తిని చూపించబోతున్నాడు. ఈ బాధ్యత మీకు భవిష్యత్తును నిర్మించే పునాది అవుతుంది. మీరు ఈ బాధ్యతను స్వీకరిస్తే మీకు చుట్టూ ఉన్న ప్రపంచం మీను కొత్తగా చూడ్డం ప్రారంభిస్తుంది. ఆరోగ్యంలో వచ్చే శుభ పరిణామాలు మరియు శక్తి పెరుగుదల. ఆరోగ్యం గత సంవత్సరాలలో తులారాశివారిని చాలా పరీక్షించిందని నిజం. శారీరక అలసట, నిద్ర సమస్యలు, ఆందోళన, రక్తపోటు, జీర్ణ సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ మీ మనస్సును కూడా గాయపరిచాయి. కొన్ని సమయాల్లో మీరు మీ శరీరం మీకు సహకరించట్లేదని కూడా భావించారు. మీరు చేసిన ప్రయత్నాలు, మందులు, చికిత్సలు కూడా కొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకు ఆరోగ్యంపై ఒక ముఖ్యమైన శుభదశ ప్రారంభమవుతోంది. గ్రహాల స్థానాలు మీ శరీరానికి రక్షణగా నిలుస్తున్నాయి. మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఉదయం లేవగానే అలసట తగ్గి నూతన శక్తి పుడుతుంది. మీలో ఉన్న ఆందోళనలు కనుమరుగై ప్రశాంతత పుడుతుంది. మిమ్మల్ని ఎప్పటినుంచో బాధిస్తున్న చిన్న సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు తినే ఆహారం కూడా మీకు బలమిస్తుంది. మీ శరీరంలోని దోషాలు తగ్గుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ శరీరం పునర్నిర్మాణ దశ. మీరు జీవితాన్ని మళ్లీ కొత్తగా అనుభవించే శక్తిని పొందుతున్నారు. ఇంట్లో శాంతి పెరగడం, మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం, మీ ఆలోచనలు స్పష్టంగా మారడం ఇవన్నీ శారీరక శక్తి పెరుగుదలకు అనుబంధం. మీరు ఇంతకాలం మోసిన అలసటను ఇప్పుడు మీ శరీరం విడిచిపెడుతోంది. మీరు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకు మీ శరీరం మీకు బలమిస్తుంది. ఇది కేవలం ఆరోగ్య మెరుగుదల కాదు, ఇది మీ జీవితానికి తిరిగి శక్తి అందించే దశ. మీ పేరును పలికినప్పుడు వచ్చే గౌరవం మరియు సమాజంలో మీ స్థానం పెరగడం. మీ పేరు ఇప్పటివరకు కేవలం ఒక వ్యక్తిని సూచించే పేరుగా మాత్రమే వినిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీ పేరు పలికినప్పుడు అందరి మనస్సులో ఒక గౌరవం, ఒక విశ్వాసం, ఒక శక్తి పుడుతుంది. ఇది చిన్న విషయం కాదు. మీరు ఎన్నో సంవత్సరాలుగా చేసిన కృషి, చూపించిన నిజాయితీ, చెప్పిన మాటల జ్ఞానం
ఇతరులపై చూపిన దయ, ఇవన్నీ ఇప్పుడు మీ పేరుకు శబ్దం బదులు శక్తినిస్తున్నాయి. మీరు నడిచే చోట మీకు గౌరవం పెరుగుతుంది. మీ సలహా కోరేవారు పెరుగుతారు. మీ నిర్ణయాలను ఇతరులు అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెప్పిన మాట వినిపించే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇది మరే గ్రహస్థితిలో కూడా జరగని శుభ ఫలితాల్లో ఒకటి. సమాజంలో మీ స్థానం మెల్లగా కాని బలంగా ఎదుగుతుంది. కొందరు ఇప్పటివరకు మీను తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారు మీ ఎదుగుదల చూసి మౌనమవుతారు. మీ మాటల్లో ఉన్న బలం వారికి అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎవరో, మీ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలు కొత్తగా గ్రహిస్తారు. మీ పేరు దగ్గర ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మీను ముందు నడిపిస్తుంది. మీ పేరు పలికినప్పుడు వచ్చే గౌరవం మీ జీవితానికి బలపునాది అవుతుంది. మీరు చేసిన పని, మీరు చూపిన ప్రేమ, మీరు ఇచ్చిన రక్షణ, ఇవన్నీ సమాజంలో మీ స్థానాన్ని బలపరుస్తాయి. మీరు నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా పనిచేయడం మరియు వ్యర్థ ప్రయత్నాలు తగ్గిపోవడం. ఇంతకాలం మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, కానీ అవన్నీ సరైన ఫలితమిస్తాయనే నెల్లేదు. కొన్ని నిర్ణయాలు మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా విఫలమయ్యాయి. కొన్ని నిర్ణయాలు మీలో భయం, అనుమానం, అపజయం, నమ్మకం కోల్పోవడం వంటి భావాలను తెచ్చాయి. మీరు కష్టపడ్డా ఫలితం రాకపోవడం వల్ల మీరు తప్పుపట్టుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతోంది. మీ నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా పనిచేయడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ అంతఃచేతన, మీకు వచ్చే సంకేతాలు, ఇవన్నీ ఇప్పుడు శుభదిశగా పనిచేస్తున్నాయి. మీరు చేసే నిర్ణయం భవిష్యత్తులో మీకు రక్షణగా మారుతుంది. మీరు ఒక పని చెయ్యాలా వద్దా అనేది నిర్ణయించే సమయంలో మీలోని గందరగోళం ఇప్పుడు తగ్గిపోతుంది. మీరు ఏ దారిలో నడవాలి అన్నది మీకు స్పష్టమవుతుంది. కారణమవుతోంది. మీరు పొందబోయే విజయం మీకే కాదు, మీ కుటుంబానికి కూడా గౌరవాన్ని తీసుకువస్తుంది. వారు మీ గురించి ఇతరుల ముందు గర్వంగా చెప్పే పరిస్థితి వస్తుంది. మీరు సాధిస్తున్న విజయాలు వారి మనస్సులో ఒక నమ్మకాన్ని పెంపొందిస్తాయి. ఈ వ్యక్తి మా ఇంట్లో పుట్టాడు అంటే ఇదే మా అదృష్టమనే భావన వారికి కలుగుతుంది. మీకు దేవుడు ఇచ్చిన శుభదశ మీకే కాదు, మీ కుటుంబానికి కూడా వెలుగునిస్తుంది. మీరు వల్ల వచ్చే శాంతి, సంపద, గౌరవం, ఇవన్నీ ఇంట్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. మీరు పుట్టినందుకు మీ కుటుంబం గర్వపడే రోజు ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. తులారాశివారు, ఈరోజు మీరు విన్న ప్రతి మాట, ప్రతి సంకేతం, ప్రతి శుభసూచన, ఇవి అన్నీ మీ జీవితాన్ని మార్చడానికి దేవుడు మీకు పంపిన దైవ సందేశాలు. మీ ముందున్న మార్గం ఇక పాతదే కాదు. ఇక మీదట మీరు నడిచే ప్రతి అడుగు రక్షణలో ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితమిస్తుంది. మీమీద నవ్వినవారు, మీను తక్కువ చేసినవారు మీ ఎదుగుదల చూసి నిశ్శబ్దం అవ్వాల్సి వస్తుంది. మీ ఇంట్లోకి వచ్చిన ఆ రహస్య శక్తి, మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఆ వి అనే వ్యక్తి, మీతో ఉన్న ఆ దైవబలం, ఇవి అన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త అధ్యాయం వైపు తీసుకువెళ్తున్నాయి. మీరు ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న శుభం ఇప్పుడు మీ గడియారం తట్టి పిలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కదులుతున్నాయి. మీరు పడిన కష్టం వృధా కాలేదు. మీరు కార్చిన కన్నీరు ఇప్పుడు ఫలితంగా మారబోతోంది. తులారాశివారు, ఇక మీదట మీ జీవితాన్ని ఏదీ ఆపలేం. ఏ శత్రువు కాదు, ఏ అడ్డంకీ కాదు, ఏ అనుమానమూ కాదు. ఎందుకంటే మీరు దైవశక్తి ఆశీర్వాదంలో నడుస్తున్నారు. ఈ వీడియోలో మీకు వచ్చిన ప్రతి శుభకార్య సంకేతాన్ని గుండెల్లో పెట్టుకోండి. దైవం మీ వైపే ఉందని నమ్మండి. మీ సమయం వచ్చిందని నమ్మండి. మీ విజయం దగ్గర్లో ఉందని నమ్మండి. ఈ రోజు నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట శక్తి అవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయం అవుతుంది. మీ పేరు గౌరవంగా మారుతుంది. మీ అడుగుల విజయమార్గాన్ని తాకుతాయి. మీకోసం మా హృదయపూర్వక ఆశీస్సులు. శాంతి, సంపద, ఆరోగ్యం, గౌరవం మీ జీవితాన్ని నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా మీకు రక్షణగా నిలబెట్టే శక్తివంతమైన మంత్రం ఓం గం గణపతయే నమః. శ్రీ గణపతి బాపా మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును శుభంతో, విజయంతో నింపాలని కోరుకుంటున్నాం. ఈ శక్తివంతమైన రాశిఫలం మీ జీవితంలో వెలుగును తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.